ఎద్దనపూడి సులోచన రాణి ప్రేమ దీపిక నవల 5వ భాగం. 4వ భాగంలో ఏంటంటే కాంచన ప్రభాకర్కు పెళ్ళి ఫిక్స్ చేస్తారు. కానీ కాంచన లా తర్వాత పూర్తి చేసుకుంటాను అంటుంది. ఇంకా 5వ భాగంలో చూద్దామా ఏం జరుగుతుందో. రాత్రి వేళ ప్రభాకర్ మంచం మీద అటు ఇటు నిద్ర రానట్టుగా మెసులుతున్నాడు. అతని శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా వేడెక్కి మసిలిపోతుంది. అతను మాటి మాటికి చెంప మీద మెడ మీద గట్టిగా తడుచుకుంటున్నాడు. అతను లేచి కూర్చున్నాడు. అతని శరీరం తేలిపోతుంది, మొత్తులో ఊగిపోతుంది. అతను నరంలో ఏదో ప్రకంవనం. రజని చేతులు ఇంకా అతను మెడ చుట్టూ పెన వేసినట్టు ఉంది. ఎంత తోసివేసినా ఆ స్పర్శ అతని నుంచి విడిపోవటం లేదు. అతనిలో కోరిక వరదలైన పొంగిపోతున్న అన్నట్టుగా ఉంది. అసలు చాలా రోజుల నుంచి రజని అతను రెచ్చగొడుతుంది. ఆ లాలింపు కవ్విప్పు అతనికి ఇష్టంగానే అనిపించాయి. అందుకే అతను ఊరికే ఉండిపోయాడు. ఈరోజు సాయంత్రం కాంచన కాలు నొప్పిగా ఉందని ఇంటిలోనే ఉండిపోయినప్పుడు ఇద్దరు షికారుకి వెళ్ళారు. ఎప్పుడిలా ఊరి చివరన ఉన్న జమీందార్ గారి భవనం పక్క నుంచి వెళ్ళారు. అక్కడ నడుస్తుంటే రజని శరీరం అతనికి తగిలింది. రజని వెంటనే సారీ అంటూ అవతలికి జరిగింది. కొద్దిసేపు అయింది. రజని చెయ్యి వచ్చి మెల్లగా అతని చేతిని అందుకొని తన చేతి వేళ్ళ మధ్య బంధించింది. ఇక్కడేమో నాకు భయం వేస్తుంది బాబు అంది. ఇక్కడేమి భయం, ఎవరు లేరు అన్నాడు అతను. అందుకే భయం నవ్వింది. అర్థం కాకపోయినా అతను నవ్వాడు. పోనీ వెనక్కి తిరిగి వెళుదామా అడిగాడు. వద్దు, ఆ తోటలో తిరుగుదాం. రాజుగారి గారి పాడిపడిన తోట చూపించండి, అక్కడ పాములుంటాయి. నిజంగానా ఆగింది. మళ్ళీ ఉత్సాహంగా నడుస్తూ ఉండని, నాకేమి భయం, పాము కనిపించినా నిన్ను గట్టిగా కౌలించుకొని కళ్ళు మూసుకుంటాను. ప్రభాకర్ ముఖం ఎర్రగా కొందిపోయింది. అతను మౌనంగా ఉండిపోయాడు. నేనేమైనా తప్పుగా అన్నానా గారముగా అడిగింది. లేదు. ప్రభాకర్ రజనిని ఆర్తగా పిలిచింది. అతను తిరిగి చూశాడు. రజని అతని కళ్ళల్లోకి గోముగా చూస్తూ చెప్పింది, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రజని హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని ముఖాన్ని ముద్దుతో ఉంచింది. కాంచన నువ్వు పెళ్లి చేసుకుంటావని తెలుసు, కానీ నాకు ఇష్టం నీకు చెప్పాల్సి అనిపించింది. నువ్వు ఇంకా స్వతంత్రుడివే, నీకు పెళ్ళి కాలేదుగా. నేను ఈ మాట చెప్పవచ్చు, నువ్వు వినవచ్చు. ఆ అధికారం మనిద్దరికీ ఉంది. అవునా, చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు, నువ్వు ఇష్టం అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను, ఒక్కసారి చెప్పు అంది. నువ్వంటే నాకు ఇష్టమే ప్రభాకర్ అనేశాడు. ఆ నిమిషంలో అతనికి రజని నిజంగానే ఇష్టంగానే అనిపించింది. ఆ అమ్మాయికి తనంటే ఎంత ఇష్టమో, లేకపోతే ఇంత చరువునా చెప్పేస్తుందా? రజని ఒక్క నిమిషం అతని వైపు చూసింది. నిజంగానేనా? నమ్మలేనట్టు ఉంది. నిజంగానే అన్నాడు అతను. రజని వెంటనే అతని గుండెలో తలదాచుకొని పెద్దగా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తూనే, నేను ఎంత దురదృష్టవంతురాలని, కాంచన లేకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకునేవాడివి కదా. మీ పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు, ఆ సంగతి నాకు తెలుసు. అయినా పర్వాలేదు ప్రభాకర్, నేను వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నీ జ్ఞాపకం గుండెల్లో దాచుకొని జీవితాంతం బ్రతుకుతాను. ప్రభాకర్, నన్ను దగ్గరికి తీసుకో, ఎలాగ వెళ్ళిపోతానుగా అంది. రజని, ఎక్కడికి వెళ్తావు, ఏమిటా మాటలు అన్నాడు. రజని అప్పటికే అతని దగ్గరికి లాక్కున్నాడు. అతని తలలో రక్తం పాంటెలా విరజమ్మినట్టుగా ఉంది. అతను ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో అతనికి తెలియనట్లే అయింది. అతని స్థితి రజని ఒక పెద్ద ప్రవాహంలా వచ్చి అతను ముంచేసింది. ఇదే సమయంలో జయసింహ అటు వెళుతూ కనిపించాడు. అతని ఇద్దరిని చూశాడు. రజని కెవ్వుమంటూ ప్రభాకర్ నుండి తన శరీరం విడదీసుకుంది. ఏమిటి అన్నాడు. ఆ రౌడీ వెధవా చూశాడు మనల్ని. ఏ రౌడీ? జయసింహగాడా? ప్రభాకర్ ఉలికిపాటుగా తిరిగి చూశాడు. జయసింహ ఇటు చూస్తూ వెళ్ళిపోయాడు. వాడి చూపులు చూశావా? ఏడ్చాడు. వాడు మనల్ని ఏం చేస్తాడు అన్నాడు ప్రభాకర్. ఏమో, నాకు భయంగా ఉంది. వాడు అసలు రౌడీ వెధవా అంది. నిన్ను ఏమైనా అంటే వాడు ఈ ఊరిలో బ్రతకడు, సరేనా అన్నాడు ప్రభాకర్. రజనీకు ధైర్యం వచ్చినట్లుగా చూసింది. ఇద్దరూ ఒక చెయ్యి ఒకరు పట్టుకొని అక్కడ చాలాసేపు కూర్చున్నారు.
ప్రభాకర్ రజని అంటే చాలా ఇష్టంగా అనిపించింది. ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనిపించింది. అతనికి కాంచన గుర్తుకొచ్చింది. కాంచన మంచిదే కానీ డల్గా అనుకున్నాడు. కాంచన దగ్గర ఎప్పుడు ఇలా ఆనందం కలగలేదు. నేను వెళ్ళిన తర్వాత ఉత్తరాలు రాస్తాను, జవాబు రాస్తావా అంది రజని. ఎందుకు రాయను అన్నాడు అతను. మీకు పెళ్ళైతే కాంచన రాయనిస్తుందో లేదో. మా పెళ్ళి ఇప్పుడు అవటం లేదుగా, ఇంకా ప్రధానం అవటం లేదు అన్నాడు అతను. అవును కదా అంది రజని. కొద్దిసేపైన తర్వాత ఇద్దరు లేచారు. రజని మరోసారి అతను చెంప మీద ముద్దు పెట్టేసుకుంది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అవసరం లేదులే అంది. ప్రభాకర్ రజనిను అనంత ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వాకిట్లోకి వదిలి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వచ్చినా తోచలేదు. అతని శరీరం రజని శరీర స్పర్శ కోసం విలవిలలాడుతుంది. నేనంటే ఇష్టమున్న రజనిను పెళ్లి చేసుకోవటం న్యాయం. కాంచన ఏనాడు ఇలా తన ఇష్టాన్ని ప్రకటించలేదా? అంటే కాంచనకు తనంటే అంత ఇష్టం లేనట్టు కదా అనుకొని సాగాడు. అతనికి వాళ్ళు మేనత్త, తండ్రి ఇల్లు తప్ప ఇంకొక లోకం తెలియదు. అతనికి ఎంతసేపు చదువు మీదనే ధ్యాస. బాగా చదువుకోవాలి, ఇంజనీరింగ్తో ఏదైనా సాధించాలి అతను తపన. తనను ప్రేమించిన అమ్మాయి దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో తనకిప్పుడు అర్థమైంది. కానీ కాంచనకి ఏమని చెప్పాలి? అతని మనసు తికమకగా ఉంది. ఆ క్షణంలో రజని గంగలో దూకమున్న దూకెట్టుంది. అతను మనసు కోరికతో పడగ ఇప్పి బుసులు కొడుతుంది. అది ప్రేమ అని అనుకుంటున్నాను. అతను కాంచన రజని ఇద్దరు పరిస్థితులు ఒకటే. కాంచన కంటే రజని ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఉంది. తను ఏమైనా సరే రజని కోసం ఏదైనా చేయాలి అనుకొని సాగాడు. అతని తండ్రి మేనత్త అతని ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలే. అతడు చాలా కలత నిద్రతో ఆ రాత్రి గడిపాడు. ఉదయం పొద్దెక్కిన లేవలేదు. అతను నైట్ గౌన్తో మేడ మెట్లు దిగి వస్తుంటూ అనుపన్నమ్మ ఒక ప్యాకెట్ నౌకర్కి ఇచ్చి ఇది కాంచనకి ఇచ్చిరారా అని చెప్తుంది. ఏమిటి అత్తయ్య అది అడిగాడు. చీర నిన్న వెంకటగిరి నుంచి రంగం తెచ్చింది. కాంచనకు ఆ రంగు బాగుంటుంది అంది. ఇది తీసుకున్నాను. చీర ఖరీదైనది, జారి అంచుతో అందంగా ఉంది. నేను ఇస్తాలే అని తీసుకున్నాడు. అది తీసుకొని పైకి తన గదిలోకి వచ్చాడు. ఆ చీర రజనికి ఇస్తే ఎంత సంతోషం ఇస్తుందో అనిపించింది. అతనికి ఆ గదిలో చీర కట్టుకొని రజని ప్రత్యక్షమైంది. చీర చాలా బాగుందంటూ అతని మీద పడిపోయింది. ఆ స్పర్శ అతనికి హాయిగా సిదదిరుస్తున్నట్లుగా ఉంది. అతని మనసులో కాంచన గురించి ఆలోచన వస్తుంది. కానీ అతను ఆలోచనలు తలెత్తనియడం లేదు. దానికేముంది? కాంచన ముందు ఆ మామయ్య కూతురు సుభద్రత తనతో చనువుగా మాట్లాడేది. అదంతా ఇష్టమే ఏమిటి? అసలు ఎవరైనా నిజంగా ఇష్టం అంటే ఎలా ఉండాలి? వాళ్ళని ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండలేనట్టుగా ఉండాలి. అది నిజమైన ఇష్టం. తనకు కాంచన మీద ఎప్పుడు అలా అనిపించలేదు. రజని పేరు చెప్తే ఇప్పుడు అలా అనిపిస్తుంది. అతను తల పట్టుకున్నాడు. తను సరిగ్గా ఆలోచిస్తున్నాడా? సరిగ్గానే ఆలోచిస్తున్నాను ఆ నిశ్చయం చేసుకున్నాడు. అప్పుడు అతని మనసుకి శాంతంగా అనిపించింది. జయసింహ తనని రజనిని చూశాడు. ఇంటి దగ్గర చెప్పాడా? వాళ్ళు తనని నిలదీస్తే ఏమని చెప్పాలి? కాంచన చాలా మంచిది, తనను బాగా అర్థం చేసుకుంటుంది. రజని అంటే ఇష్టమని చెప్పేస్తే అది న్యాయమా? మహామాటికి అది మంచి పద్ధతి. అతనికి అదే ఉత్తమంగా అనిపించింది. కాంచన చాలా మంచిది. కాంచన మోసం చేయకూడదు. ఆ అవసరం తనకు లేదు అనుకొని సాగాడు. మర్నాడు సాయంత్రం ప్రభాకర్ అనంతయ్య ఇంటికి వచ్చాడు. అతను బెరుగ్గా లోపలికి వచ్చాడు. మండవాళ్ళు ఎవరూ లేరు. వంటింటి తలుపు వేసి ఉంది. ఇంట్లో ఎవరి మాటలు వినిపించడం లేదు. అతను చిన్నగా గొంతు సవరించుకున్నట్లుగా తగ్గాడు. పడక గదిలోంచి రంజాయను రజని వచ్చింది. ప్రభాకర్ని చూడగానే రజని ముఖం సంతోషంగా వెలిగిపోయింది. రా అంది గుమ్మంలో నిలబడి. ప్రభాకర్ ఒక్క నిమిషం అటు ఇటు చూశాడు. అది గమనించిన రజని అంది, ఇంట్లో ఎవ్వరూ లేరు. అనంతయ్య గారు ఊరికెళ్ళారు. రేపు సాయంత్రం వస్తారు. కాంచన రంగం గారి ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు వస్తారో తెలియదు. ప్రభాకర్ రజని దగ్గరగా వచ్చారు. కూర్చో, గది లోపలికి పిలుస్తోంది. ప్రభాకర్ వచ్చాడా? చదరంగం ఆడదామా? అతను తలూపాడు. అతను ఒళ్ళంతా రజని చూడగానే సెగల పొగలు కుక్కినట్లుగా అయింది.
నిన్న సాయంత్రం రజనీ అతనిలోకి రేపిన కోరికలు ఉవ్వొత్తు తరంగములుగా ఆ విరామంగా ఎగిరిసి పడుతూ ఉన్నాయి. అతను కుర్చీలో కూర్చున్నాడు. రజని చదరం తెచ్చి మంచం మీద కూర్చుంది. అక్కడ కూర్చున్నావేమి, ఇక్కడికి రా అంది. అతనికి తడుబాటుగా సిగ్గుగా ఉంది. రజని మామూలుగానే ఉంది. తను సరిగ్గా లేడు. అతను తనని తను నిలవరించుకొని మామూలుగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. రజని పాములు పెడుతున్న వల్ల ఒక్కసారి 2 చేతులు గుండె మీద పెట్టుకొని గట్టిగా అమ్మో అంది. ఏమిటి అతను కంగారుగా తలెత్తాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాని ఉన్నాను. కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అయితే అతను చిట్లించాడు. మన ఇద్దరం ఒంటరిగా ఆగిపోయింది. అతని కళ్ళు చురుగ్గా అయినాయి. ఏమవుతుందో అన్నాడు. అందరూ ఏమనుకుంటారు. రజని గబాల మంచం మీద నుంచి లేవబోయింది. అతను చెయ్యి ఆపేశాడు. రజని తోలినట్టు అతని మీద పడిపోయింది. రజని అతను నుదుటి మీద చెమటలు అలుముకుంటున్నాయి. ప్రభాకర్ ప్లీజ్ అర్ధింపుగా చూసింది. ఆ చూపు అతని పట్ల నమోహస్తహస్త్రం అయిపోయింది. అతని మీద అతనికి అదుపుపోయింది. రజని అతను ఆ సృష్టిగా అన్నాడు. ఆ వెంటనే రజని మీదకు లాక్కున్నాడు. రజని అతను ఘటించలేదా. పైనుంచి అతను పెనవేసుకొని పోయింది. నాకు భయం వేస్తుంది అంది. ఎందుకు భయం? నాకు తెలియదా, నేనున్నానుగా. అతనికి ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. రజని నేర్పుగా మాటలతో చేష్టలతో శరీర తాకిడితో అతనిలో రగిలించిన మంట బగ్గుగా మండేలా చేస్తుంది. అతనికి ఊచి తను చిత్రాలు తెలిసే స్పృహ పోయింది. రజని గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో అలికిడి అయింది. ఇద్దరు తిరిగి చూశారు. గుమ్మంలో కాంచన నిలబడి ఉంది. కాంచన నోటి మంట రాని దానిలా ఒక క్షణం నిలబడిపోయింది. మరో క్షణం గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కాంచన యువతలకు వచ్చింది. ఒక సెకను ఏం చేయాలో తోచలేదు. తర్వాత వెంటనే అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది. ప్రభాకర్ రజనిని తోసేసి సరిగ్గా కూర్చున్నాడు. అతనిలో చెలదేగిన మంట మీద కాంచన రాక చన్నీళ్ళు గుమ్మరించినట్లయింది. ఏం చేశాడా తను? అతను కళ్ళు తిరగటం తగ్గి భూమిని సరిగ్గా చూస్తున్న మనిషిలా అయ్యాడు. రజనిను అతని క్రీగంట చూస్తుంది. కాంచన చూడటం రజనికి భయం వేలేదా? సంకోచనం కలగలేదు. కానీ తగ్గు స్వరంతో తెచ్చిపట్టుకున్న భయంతో జాలిగా చూస్తూ అంది. నేను చెప్పనా లేదా భయం వేస్తుందని? రజని చూపుల్లో ఇదంతా నీ మూలంగానే జరిగిందని అపహరణపడింది. ఆ క్షణంలో ప్రభాకర్ అపూర్ణకి కోపం తెచ్చుకోలేదు. ఇదంతా తను మూలంగానే జరిగిందని అనిపించింది. నువ్వేం భయపడకు అన్నాడు ధైర్యంగా. రజని మాట్లాడడం లేదు. అతనికి ఏం చేయాలో తోచట్లేదు. అవతల కాంచన ఉంది. అతని కళ్ళ ముందు కాంచన ముఖమే కనిపిస్తుంది. వెంటనే కాంచన దగ్గరికి వెళ్ళి ఏదైనా అనునయంగా చెప్పాలని అనిపించింది. కానీ ఏం చెప్పాలో తోచలేదు. అతను లేచి యువతలకి వచ్చాడు. కాంచన పిలిచాడు. కానీ అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రజని వెనక గుమ్మని ఆనుకొని నిలబడి అతను తటపటాయించు చూసి చిరునవ్వు నవ్వటం అతను చూడలేదు. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. అతను మనసంతా చేదు తిన్నట్టుగా తప్పు చేసినట్టుగా ఉంది. కాంచనకు తన ముందే రజనీకు అంటే ఇష్టం అని చెప్తుంటే ఎంత బాగుండేదో. నేను ఇంట్లో ఒక్కదాని ఉన్నాను. రజని అన్న మాటలే అతని చెవులో మరీ గుర్తుకు వస్తున్నాయి. ఆ మాటలు తనను మరీ రెచ్చగొడుతున్నాయి. అతను కాంచన గుర్తుకొచ్చింది. ఎన్నోసార్లు ఇంటిలో ఎవరు లేకుండా కాంచనతో ఒంటరిగా తను ఎన్నో గంటలు తడిపి ఆ ఇంటిలో గడపలేదా? అయినా ఒక్కసారి పొరపాటుగా కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కాంచన సమక్షంలో తనకి ఇలా మతిపోలేదు. ఏనాడు కట్లు తెచ్చుకున్న పశువులా ప్రవర్తించలేదు. తనలో నిగ్రహం ఏమైంది? తను ఎందుకంటే చంపలు చిత్రుడైన పోయాడు. ఆ అమ్మాయి ఒంటరిగా దొరకగానే కౌలికో బంధించాలని అనుకునే స్వభావం కలిగిన వాడే కాదు తను. అతనికి ఆలోచనలతో తల పగిలిపోయినట్టుగా అనిపించింది. సరాసరి ఇంటికి వచ్చి తల పట్టుకొని కూర్చున్నాడు. అన్నానికి రారా అన్నపూర్ణం వచ్చి పిలిచింది. ఆకలి లేదత్తయ్య. అయ్యో ఎందుకని? వంటింట్లో బాగలేదా? ఒంటిలో బాగలేదా? డాక్టర్ని పిలవమంటావా అంది గారాబగా. ఏమి లేదులే వడ్డించు వస్తాను అన్నాడు. తన కోసము వాళ్ళని బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. అతను కారణంగా అన్నం మానేస్తే ఆ ఇంటిలో పెద్ద గొడవ జరుగుతుంది. అతను తినకపోతే మేనత్త తినదు, తండ్రి తినడు, నౌకలు మానేస్తారు. ప్రభాకర్ ఇష్టం లేకపోయినా లేచి వచ్చి భోజనం చేశాడు. భోజనం దగ్గర తండ్రి చెప్పాడు, రేపు శాస్త్రి గారు వస్తారు. మంచి రోజు చూసి నీ పెళ్ళికి ప్రధానం పెట్టుకుంటాం.
అతను మాట్లాడలేడు. అన్నం కెలుకుతూ కూర్చొని పోయాడు. ప్రసాదరావు అన్నపూర్ణమ్మ గారు ప్రధానం రోజున పిలవాల్సిన అతిథుల గురించి, చేయవలసిన పిండి వంటల గురించి చర్చించుకుంటున్నారు. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. భోజనం కాగానే లేచి వచ్చేశాడు. కూర్చో, వెళ్తావు అన్నట్టు తండ్రి. నాకు నిద్ర వస్తుంది. అతను వెళ్తుంటే తండ్రి ఆగాడు. అక్కయ్య, ఏమైంది? వాడికి ముఖం దివిస తీసినట్టు అట్లా ఉంది. అది నాకు తెలియడం లేదు అంది ఆవిడ. బయట బాగా మొబ్బపట్టి గాలి విసురుగా విరుస్తుంది. చిటపటమంటూ చినుకులు పడిసాగినాయి. భూమి తడిసి సువాసనలు విరజంపుతుంది. గాలికి కిటికీలు, తలుపులు ఎడపిడి కొట్టుకుంటున్నాయి. గుమ్మానికి ఉన్న పరద గాలితో పాటు ఎగిరిపోవటానికి ఉత్సాహపడుతున్నట్లుగా అంతెత్తున లేచి ఎగిరి అందులోకి తను గుమ్మని కట్టిన తాడికి బందిని అని విచారపడుస్తున్నట్టుగా క్రింది వాలుతుంది. కాంచన మొండువాలో కూర్చొని నిటారుగా కూర్చొని ఉన్నాడు. బయట వాతావరణం అంత బీభత్సం చేస్తున్న కాంచన నేల మీదకు తదేకంగా చూస్తున్న చూపులను మర్చిలేకపోతుంది. కాంచన ఇముడురాలిగా చూస్తుంది. ఇందులో రజని అక్కడికి వచ్చింది. అక్కడ తాడి మీద పడేసిన తను చీర లంగా జాకెట్గా తీసుకొని నింపాదిగా మడత పెడుతూ అక్కడ నిలబడింది. క్రేక్ అంటేనా కాంచన చూసింది. కానీ కాంచన తలెత్తలేదు. రజని వైపు చూడలేదు. అలాగే కూర్చుంది. రజని బట్టలు మడత పెట్టి లోపలికి వెళ్ళింది. తర్వాత పెట్ట పట్టుకొని తిరిగి వచ్చింది. కాంచన ఎదురుగా నిలబడింది. కాంచన పిలిచింది. కాంచన తలెత్తలేదు. తనను కాదు అన్నట్లు ఊరుకుంది. కాంచన, నేను వెళ్తున్నాను. కాంచన మాట్లాడలేదు. రజని చాలా బాధ నిందించిన కంఠంలో ఉంది. చూడు, ఇందులో నా పొరపాటు ఏమీ లేదు. ప్రభాకర్కి నేనంటే ఇష్టం అని చెప్పాను. ఇది నా తప్పు కాదు. అతను నేనంటే ఇష్టం ఏర్పరచుకోవడం నేను నీకు ద్రోహం చేసినట్టు కాదు. అవునా అంది. కాంచన నిటారుస్తూ అవును అన్నట్లు తలూపింది. నేను వెళ్తాను. కాంచన సమాధానం చెప్పలేదు. నేను ఇక్కడికి అసలు రావటం నా దురదృష్టం అనుకుంటున్నాను. నీకింత బాధ కలిగిస్తానని అనుకోలేదు. నాకు నిజంగా సిగ్గుగా ఉంది. నేను వెళ్తాను. రజని పెట్టె తీసుకుని వెళ్ళిపోయింది. కాంచన ఇంకా హొడిలో చేతులు పెట్టుకొని బొమ్మల అలాగే పోయింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టినంత ధ్యానంగా ఉండిపోయింది. రజని బయటకు వచ్చింది. వాన ధృతంగా పడుతుంది. అక్కడ నుంచి వడివడిగా దుకాణాల వైపు వచ్చింది. అక్కడ ఒక షాప్లో నుంచి ప్రభాకర్కి ఫోన్ చేసింది. నౌకర్ ఫోన్ తీశాడు. నేను రజని మాట్లాడుతున్నాను. ప్రభాకర్ కావాలంది. 2 నిమిషాలు ప్రభాకర్ ఫోన్ అందుకున్నాడు. రజని, ఎక్కడి నుంచి? బజార్లో షాప్ దగ్గర నుంచి. షాప్ నుంచా? ఇంత వానలో అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను. నేను స్టేషన్కి వెళ్తున్నాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఏమిటి, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నావా? మై గాడ్, ఇంత వానలో నా అదృష్టం అట్లా కాలిపోయింది. రజని, కాంచన ఏమంది? ఏమంటుంది? ఏమనకపోతున్నా నేను ఇలా చీకట్లో పట్టుకొని ఒంటరిగా రోడ్డు మీద ఉంటానా? రజని, ప్రభాకర్, నేను చాలా దురదృష్టవంతురాలని. నన్ను మర్చిపో. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా జన్మలో నీ కంటికి కనిపించను. నువ్వంటే నాకు ఇష్టం. నేను ఇలా వెళ్ళిపోయాలని చేస్తుంది. నా గురించి నువ్వు గొడవలు పడటం నాకు ఇష్టం లేదు. రజని కాంచన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అందా. అవన్నీ ఇప్పుడు ఎందుకు? రజని ఏడవసాగింది. రజని అతను పిలిచాడు. రజని మాట్లాడలేదా? అతనికి వినిపించడం ముక్కు చెదిరింది. రజని అతను అరిచాడు. నేను ఫోన్ పెట్టేస్తాను, బాయ్. రజని, నువ్వు వస్తున్నాను. నువ్వు అక్కడికి ఉండు. ఆ షాప్ ఎక్కడ? వద్దు, నువ్వు రావద్దు. నేను స్టేషన్కి వెళ్ళిపోతాను. రైలు దొరికితే ఆ రైలుకి వెళ్ళిపోతాను. నా గురించి ఒక పిడకలా మర్చిపో. రజని అతను పిలుస్తూ ఉండగా రజని ఫోన్ పెట్టేసింది. ప్రభాకర్ నిరుత్తుడయ్యాడు. రజని చీకట్లో ఒంటరిగా కాంచన ఎంత రాత్రి ఉదయం కలగదా? జరగని రానిది జరిగితే మాత్రం ఇంత చీకటి వల్ల ఆడపిల్లని ఒంటరిగా అలా బయటికి తరిమేస్తుందా? ఇదేనా కాంచన బుద్ధి? ఇదేనా సంస్కారం? అతని కాంచన మీద ఆ క్షణంలో చాలా కోపం వచ్చింది. ఎన్నో చెప్తూ ఎంతో మంచివాళ్ళుగా కనిపిస్తే మనుషులు ఇలా ఉంటారా? కాబోలు ఇలా సమయం వస్తే కానీ వాళ్ళ అసలు బుద్ధి బయటపడదు. కాంచన రాతికొండ ఏమిటో బయటపడటానికి ఈ సంఘటన జరిగినట్టుంది. అతను గబాల్న వెళ్ళి షర్ట్ తీసుకున్నాడు. మరి నిమిషాల్లో బయటికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి బాబు? నౌకర్ అడిగాడు.
పనుంది, నేను ఇలా వెళ్ళినట్టు అత్తయ్య కానీ నాన్నకని చెప్పవద్దు నువ్వు అనేసి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర కాంచన అలాగే కూర్చొని ఉంది. ఇంతలో ఢమ్మని ఎక్కడ పిడుగుపడింది. ఆకాశం ప్రగతి పిలమని కొండ విరిగినట్టు చేసిన ఆ శబ్దానికి ఒక నిమిషం నిశ్శబ్దంగా అయినాయి. కాంచన ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. కిటికీలో నుంచి బయటకు చూసింది. కుండ పోతుగా వర్షం పడుతుంది. కాంచన హఠాత్తుగా రజనీ గుర్తుకొచ్చింది. రజనీ పిలిచింది, సమాధానం రాలేదు. రజనీ గదిలోకి వెళ్ళి చూసింది. రజనీ అక్కడ కూడా లేదు. వెళ్ళిపోయిందా? కాంచన బిండురాలు అయినట్లుగా నిలబడింది. రజనీ చేసిన పని మంచిది కాకపోవచ్చు, అది తన మనసును చాలా బాధ పెట్టే ఉండవచ్చు. కానీ రజనీ తనకు స్నేహితురాలు బయట వర్షం బాగా పడుతుంది, ఈ వానలో ఒంటరిగా ఆడపిల్ల ఎక్కడైనా వెళ్తుందా? రజనీ దగ్గర డబ్బులు కూడా లేవు. రైలు టికెట్ కొనకుండా రైలు ఎక్కుతుంది. టీసీ ఎక్కడైనా దింపేస్తే ఆడపిల్ల ఇంకేమైనా ఉందా? కాంచనకు గబార్నా వేసింది. తనకు నచ్చని పని రజనీ చేసి ఉండవచ్చు, కానీ అది ఆమె జీవితానికి ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. రజనీ ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. బహుశా సరే స్టేషన్కి వెళ్ళి ఉంటుంది. కాంచన ఇక ఆలస్యం చేయలేదు. గొడుగు తీసుకొని చెప్పులు వేసుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరుతుంది. వాన వస్తున్న వల్ల ఎక్కడైనా రోడ్డు మీద రిక్షాలు కూడా దొరకలేదు. కాస్త దూరం నడిచిన తర్వాత కనిపించింది. వాడు సగునుంటే నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను, కానీ త్వరగా స్టేషన్కి తీసుకువెళ్ళు తాత అంది. రిక్షా అతను సమర్పించాడు. కాంచన స్టేషన్కి వెళ్ళేసరికి రైలు కోత వేసి కదులుతుంది. కాంచన ప్లాట్ఫామ్కు అదురతగా పరిగెత్తుతుంది. పిచ్చిదానిలా పెట్టెలు అరుద్దుగా కాలించింది. కానీ రజనీ కనిపించలేదు. కాంచన అప్పటికే సగం పైగా తడిసిపోయింది. ఎంత పని చేసింది తను! రజనీ చీకట్లో ఇంట్లోంచి ఒంటరిగా తరిమేసింది. రజనీకి ఏదైనా అయితే తను ఈ జన్మలో శాంతి ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. తను ఇంత నిత్యంగా ఇంత దారుణంగా ప్రవర్తించింది ఏమిటి? తనలో ఉదాతనం ఏమైంది? ఆత్మసంహీన శక్తి ఎక్కడికి ఎగిరిపోతుంది? తన చదువు సంస్కారం ఏమైనాయి? ఒక మామూలు ఆడపిల్ల కంటే అసహ్యంగా ఈర్ష్యగా ప్రవర్తించింది. కాంచనకు రజనీ క్షేమం పట్ల గాభరంగా ఉంది. చేతిలో కానీ లేకుండా ఆడపిల్ల ఒంటరిగా రైల్లో వెళ్ళిపోతుంది. రజనీకి ఏదైనా జరిగితే ఆ బాధ్యత పూర్తిగా తనదే. కాంచనకు ఎందుకో కానీ తన వల్ల జరగనని మహాఘోరం జరిగిపోయినట్టుగా గుండెల మీద పిండి బాధ కలుగజేస్తుంది. కళ్ళల్లో చిరునవ్వు నీళ్లు చిమ్మినాయి. తను మనిషి కాదు, రాక్షసి అని ఏడవసాగింది. కాంచన కళ్ళు ఏడ్చుకుంటూ వస్తున్న కాంచన హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ రాతి బెంచి మీద ప్రభాకర్ కూర్చొని ఉన్నాడు. అతను భుజం వంపులో తలదాచుకొని అతను మెడ చుట్టూ చెయ్యి పెనవేసి రజని కూర్చుంది. వాళ్ళిద్దరూ వానలో తడుస్తున్నారు, కానీ ఆ ధ్యాస లేనట్లుగా ఉంది. అతను రజని చేతిని పట్టుకొని ఆమె భుజం మీద తడుస్తూ బుజ్జగిస్తున్నట్లుగా ఏదో చెప్తున్నాడు. ఆ దృశ్యం కాంచనకు బాధ అనిపించలేదు. రజని రైల్లో వెళ్ళిపోలేదు. రజని ఇక్కడ ఉంది, శవంగా ఉంది. అమ్మాయ, కాంచనకు ప్రాణం లాంటిది వచ్చింది రజని అంటూ దగ్గరికి వెళ్ళేది. కానీ ఇంతలో ఆయరిద్దరూ లేచారు. ప్రభాకర్ రజని నడుం చుట్టూ చేయి వేశాడు. రజని తల అతని భుజం మీద ఆనిచుంది. ఆ ఇద్దరు నడిచి బయటికి వెళుతున్నారు. తర్వాత కాంచన మెల్లగా స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. రిక్షా ఎక్కాలని ధ్యాస కూడా లేనట్టుగా ఇంటికి నడిచి వచ్చింది. కాంచన బట్టలు మార్చుకొని ఓపిక కూడా లేనట్లుగా మండవాలో ఉన్న మంచం మీద పనుకొని ఉండిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 6వ భాగంలో కలుద్దాం. థ్యాంక్ యూ.